పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ భూకబ్జా వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తాతల కాలం నాటి ఆస్తిని అసలు యజమానులకే తెలియకుండా దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ప్రశ్నిస్తే చంపేస్తామంటూ కబ్జాదారులు బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పట్టణ సమీపంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఉన్న సుమారు 150 కోట్ల రూపాయల విలువైన 2.5 ఎకరాల భూమిని కొందరు ప్రముఖులు తప్పుడు డాక్యుమెంట్లతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నా సరే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ముడుపులు చెల్లించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంటూ రామేశ్వర్ లాల్ కంపెనీ యజమాని పదమ్ కుమార్ గుప్తా, రిషిరాజ్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా కబ్జాదారులు బెదిరింపులకు దిగుతున్నారని యజమానులు ఆరోపించారు. తాడేపల్లిగూడెంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆలయాలకు దాన ధర్మాలు చేసిన తమ కుటుంబానికి ఈరోజు ప్రాణరక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబ్జాదారుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ప్రభుత్వం, పోలీసు అధికారులు స్పందించి దొంగ రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలని, తమకు తగిన రక్షణ కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రౌడీ షీట్లు తయారయ్యి ల్యాండ్ గ్రాబర్స్ అయిన మైలవరపు సుబ్బారాయుడు అని పెద్దబాబు, మారం వెంకటేశ్వరరావు, పైబోయిన్ కిరణ్ కుమార్, పైబోయిన్ వెంకటరామయ్య గారు వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ కలిసి దౌర్జన్యంగా మా స్థలంని ఎలాగైనా ల్యాండ్ గ్రాబ్ చేసేదానికి ప్రయత్నించారు. 120 సంవత్సరాల నుంచి ఉన్న పొజిషన్ ని ఎవరైనా ఎలా డిస్టర్బ్ చేయగలుగుతారండి? మా దగ్గర టైటిల్ అన్ని మున్సిపాలిటీ, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాను నేను. మమ్మల్ని కాపాడండి, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మా ఓన్ కాస్ట్ మీదే మాకు కావాలంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి, మేము ఏమున్నా దానికి ఛార్జెస్ బేర్ చేస్తామని చెప్పి